ఏ కులంలో అయినా పొరపాట్లు తప్పులు జరగడం సహజమే అనే సీనియర్ కాంగ్రెస్ నేత మహేశ్వరం నియోజకవర్గం సిరిగిరిపురం ఎడమ మోహన్ రెడ్డి. రెడ్డి గాని, ఎస్సీ గాని, ఎస్టీ గాని, బీసీ గాని ఏ కులంలో అయినా ఎవరో ఒకరు తప్పులు చేయడం సహజం. అట్లాంటప్పుడు ఒకరు తప్పు చేస్తే సామాజిక వర్గానికి మొత్తాన్ని తప్పు అంటగట్టి బదనాం చేస్తారంటూ మండిపడ్డారు. కుమ్మరి జాతరలో జరిగిన ఒక సంఘటన సంబంధించి రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తాన్ని చులకన చేసే విధంగా కొన్ని ఛానల్స్, కొన్ని రాజకీయ పార్టీలు, తీన్మార్ మల్లన్న, విశాలాంధ్ర పార్టీలు కుట్రపూరితంగా తిట్టిపోయడాన్ని ఎడమ మోహన్ రెడ్డి నిలదీశారు. ఇదెక్కడి నీతిమాలిన రాజకీయం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ కులంలో అయినా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ పేరుతో పెట్టుకోవచ్చని, నిలదీయవచ్చని మోహన్ రెడ్డి అన్నారు. హాని మొత్తం కులాన్ని బదనం చేసే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలన చూసినాక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటట్టుంది, ఎట్లా ఖరాబ్ చేస్తాము అని కొత్తగా పుట్టుకొస్తున్న విశాలాంధ్ర పార్టీ, తీన్మార్ మల్లన్న పార్టీ అర్థం పర్థం లేని ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని గౌరవిస్తలేరు, పోలీస్ డిపార్ట్మెంట్ను గౌరవిస్తలేరు, ముఖ్యమంత్రిని గౌరవిస్తలేరు, చట్టాలను గౌరవిస్తలేరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక జాతర కాడ జరిగిన జౌడాన్ని ముడిపెట్టుకొని తొలి వెలుగు రఘు ఇంకో 3 ఛానళ్ళు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రిని తిట్టుకుంటూ ఎవరు తప్పు చేసిన వాళ్ళను ఒక్కరి మీద మాట్లాడకుండా మొత్తము రెడ్డి సమాజాన్ని కించపరుచుకుంటూ ఏ కులములో అయినా ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. తప్పు చేసినోని గురించి ఆ ఇంటి పేరు ఆని పేరు పెట్టి తిట్టాలి. ఒక ఎస్సీలో తప్పు చేస్తే ఎస్సీలను అందరినీ తిడతారా? ఒక ఎస్టీ తప్పు చేస్తే ఆని ఇంటి పేరు పెట్టి తిట్టాలి, ఆని పేరు పెట్టి తిట్టాలి. ఒక బీసీ తప్పు చేస్తే ఆని ఇంటి పేరు పెట్టి తిట్టాలి, ఆని పేరు పెట్టి తిట్టాలి. కానీ ఒక రెడ్డి తప్పు చేయలేదు అంటుండ్రు, తప్పు చేసినా కానీ ఆ ఒక రెడ్డిని ఇంటి పేరు పెట్టి తిట్టాలి. కానీ తెలంగాణలో ఉన్న రెడ్డిలను అందరినీ తిట్టుకుంటా చూస్తుంటే రెడ్డిలకు కూడా సీమనెత్తురున్నది. మేము గిట్ట చెల్లరేగినాం అనుకో, తీన్మారు మల్లన్నను నాలుకే కోస్తాము, నరాలు కట్ చేస్తాం. విశాలాంధ్ర పార్టీ అధ్యక్షుణ్ణి ఊళ్ళల్లో తిరగనివ్వం, ఉరికురికి కొట్టిపిస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే 100 ఏండ్ల అన్ని కులాలలో అభివృద్ధి చెందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదలాం చేస్తామని అర్థం పర్థం లేని వీడియోలు పెట్టుకుంటూ, ఆలోచన లేని ధర్నాలు పెట్టుకుంటూ, బిడ్డ ఏమనుకుంటున్నారు? ఇంకా ఓపిక పడుతున్నాం. ప్రతిపక్ష పార్టీ లీడర్లకు మళ్ళా కూడా చెప్తున్నాం, మంచి విషయాల మీద మాట్లాడుర్రి, తప్పు చేసినోని శిక్షించమనుర్రి. కానీ తప్పు చేయనోని మీద మీ చేతులకు చట్టాలు తీసుకొని తీన్మార్ మల్లన్న 200-300 మందిని తీసుకొని ఒక ఇంటి మీదకి పోనీకే నీకు ఎవడిచ్చిండ్రు రా అధికారము? ఎవడన్నా ఒకడు తప్పు చేస్తే ఇవాళ నడి రోళ్ళల్లో లాయర్లను చంపుతున్నారు, నడి రోళ్ళల్లో హత్యలు జరుగుతున్నాయి, మాయ భంగాలు జరుగుతున్నాయి. ఎవరింటి మీదకి పోయినవు రా తీన్మార్ మల్లన్న? ఈరోజు ఎల్మినగర్లో జై శ్రీరాము అని ఒక కారు మీద పేరు రాసుకుంటే ఒక ముస్లిం అతడు కారు మీద దాడి చేసిండు. ఆ ముస్లిం ఇంటికి వరని గుద్దల దమ్ము ధైర్యం ఉంటే తీన్మార్ మల్లన్న రెడ్డిలంతా అల్కా దొరికినారా నీకు? బిడ్డ అనుకుంటున్నావేమో కానీ మేము రెడ్డిలం దలుచుకుంటే తీన్మార్ మల్లన్న ఒక్కరోజు కూడా మళ్ళా బయటికి వెళ్ళలేడు, బాజార్లలో తిరగలేడు. ఎందుకు అంటే
రెడ్డి అంటే సబ్బండ వర్గాలను ఉన్న భూమిని అమ్ముకొని ఇంట్లో పెళ్ళానికి ఉప్పుకు పప్పుకు పైసలు ఇవ్వకుండా ఎవడన్నా ఆపతి వచ్చింది అంటే ఆయనకి సాయం చేసే గుణము రెడ్డిలది. మమ్మల్నారా మీరు ఎత్తి చూపెట్టేది? 1000 ఎకరాలు అమ్మి దానం చేసినాం, కష్టం చేసిన పైసలను ఇంటికొచ్చినోనికి బువ్వ పెడతాం, 10 రూపాయలు దానం చేస్తాం. మా రెడ్డి కులంలో ఉన్నంత గులము నీకున్నదారా తీన్మార్ మల్లన్న విశాల పార్టీ అధ్యక్షుడా అని అడుగుతున్నాం.